నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమః సర్గః. సుగ్రీవమభిగచ్చత్వం వానరేంద్రం నరర్షభ ఇత్యువాచ పునర్వాక్యం లక్ష్మణం సత్యవిక్రమం. పంపాసరోవర తీరానికి వచ్చినటువంటి రామలక్ష్మణుడు అక్కడ ఉన్న ఆ వనంలో తిరుగుతూ ఆ పంపాసరోవర విశేషములన్నీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ప్రశాంతమైనటువంటి చిత్తము కలిగిన వారై అక్కడ విహరిస్తూ ఉంటే రామచంద్రమూర్తికి ఆ పంపాసరోవరాన్ని, అక్కడ ఉన్నటువంటి పద్మములను, విరగబూసినటువంటి ఆ పూల చెట్లను, అనేక ఫలములతో కూడినటువంటి ఆ వృక్షములను చూచిన తర్వాత సీతాదేవి గుర్తు వచ్చి, అయ్యయ్యో భార్య సీతాదేవి దగ్గర లేదే అని బాధపడుతూ, సరే సీతాదేవి లభించేటటువంటి ఉపాయము, సీతాదేవి జాడ తెలుసుకునే ఉపాయాన్ని కబంధుడు ఎటు చెప్పాడు కదా, ఆ సుగ్రీవుణ్ణి త్వరగా కలిసి సుగ్రీవుడి ద్వారా సీతాదేవి జాడ తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ అదుగో అలంత దూరంలో కనిపించేటటువంటిదే ఋష్యమూక పర్వతం. ఎన్నో పుష్పములతోటి ఫలములతోటి ఎంతో గొప్పగా ఉన్నటువంటిది, అనేక మంది ఋషులకు నిలయమైనటువంటిది ఆ పర్వతము. మరి అక్కడికి మనం చేరుకున్న తర్వాత నీవు ముందుగా వెళ్ళి సుగ్రీవుడిని కలిసి నేను అతడిని కలవదలుచుకున్నటువంటి విషయాన్ని నీవు చెప్పి అతడి యొక్క అనుమతితోటి, అంటే సుగ్రీవుణ్ణి కలవాలి కావున సుగ్రీవుడి యొక్క స్థితిని చూచి అతడు సుముఖంగా గనక ఉన్నట్లయితే అతడిని కలవటానికి మాట్లాడాలి అని చెప్పి లక్ష్మణుడితో చెబుతూ ఇంకా అంటూ ఉన్నాడు, రాజ్యభ్రష్టే నదీనేన తస్యామాసక్త చేతసా కథం మయా వినాశక్యం సీతాం లక్ష్మణ జీవితం. సీతాదేవే గనక లభించకపోతే నేను ఎలా జీవించగలను లక్ష్మణ? కావున సీతాదేవిని వెతకడానికి సమర్థుడైనటువంటి ఆ సుగ్రీవునితోటి మనం స్నేహం చెయ్యాలి. మరి మనం స్నేహం చేయాలి అంటే ముందు నువ్వు వెళ్ళి ఆ సుగ్రీవుడితోటి మనం కలవదలుచుకున్నటువంటి విషయాన్ని కూడా తెలియచెయ్యాలి అని చెప్పి ఆ ఋష్యమూక పర్వతం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలనే విషయాన్ని చెబుతూ, ఇదంతా కూడా సీతాదేవి కోసమే, ఎందుకంటే సీతాదేవి లేకపోతే నేను జీవించలేను అని అంటూ, లక్ష్మణ రాజ్యభ్రష్టేన, రాజ్యాన్ని కోల్పోయాను, రాజ్యము నుండి ఇలా బయటకు వచ్చేసాను. దీనేనా, దుఃఖంతో, అంటే తండ్రిని కోల్పోవటం వల్ల, తల్లికి దూరం అవ్వటం వల్ల, ఆత్మీయులకు దూరం అవ్వటం వల్ల కలిగినటువంటి దుఃఖంతో దీనమైనటువంటి వాడిని. తస్యాం ఆసక్త చేతస, సీతాదేవి నాతో ఉన్నది అనే ఆనందంతో ఈ దండకారణ్యంలో నేను అరణ్యవాసం చేయగలిగాను. అయితే ఆమె కూడా ఇప్పుడు దూరం అయిపోయినది. మరి ఇటువంటి సందర్భంలో తస్యాం ఆసక్త చేతస, సీతాదేవి అందే మనస్సు లగ్నమైనటువంటి, ఆమె అందే మనస్సు కలిగినటువంటి నేను ఆమె లేకుండా ఎలా జీవించగలను? మయా సీతాం వినా కథం జీవితం శక్యం, సీతాదేవి లేకుండా నేను ఎలా జీవించగలను? కావున సీతాదేవిని వెతకడానికి వెంటనే మనం ప్రయత్నించాలి. అలా వెతకడానికి సమర్థుడైనటువంటి సుగ్రీవుడిని మనం కలవాలి అని అంటూ, ఇత్యేవ ముక్త్వా మదనాభిపీడితః సలక్ష్మణం వాక్యమనన్యచేతసం వివేశ పంపాం నళినీం మనోరమాం రఘూత్తమశోక విషాదయంత్రితః. మరి ఈ విధంగా లక్ష్మణస్వామితోటి మాట్లాడుతూ సీతాదేవిని వెతకడం గురించి, సుగ్రీవుణ్ణి కలవడం గురించి ఈ విషయాలు మాట్లాడుతూ మరి పంపా సరోవర తీరానికి వచ్చారు కదా, పుణ్యక్షేత్రమైనటువంటిది.
పుణ్యతీర్థమైనటువంటి ఆ పంపా సరోవరంలో స్నానము చేయటం వల్ల అభ్యుదయం అనేది కలుగుతుంది. అందుకనే ఇతి మదనాభిపీడిత రఘూత్తమ సహ, సీతాదేవి అందే మనస్సు లగ్నమైనటువంటి వాడు, తన మనస్సు తన దగ్గర లేదు, సీతాదేవి అందే ఉన్నది అని చెప్పి ఆమె గురించి పరితపిస్తూ ఉన్నటువంటి వాడు, ఆమె వియోగంతో విరహవేదనతోటి ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి సహా ఆ రామచంద్రమూర్తి అనన్యచేతసం లక్ష్మణం, తనను సేవించడానికే వనవాసానికి వచ్చినటువంటి వాడైనా, వేరే ఆలోచనలేమీ కూడా లేనటువంటి వాడైనా లక్ష్మణస్వామితోటి ఏవం వాక్యముక్త్వా, ఈ విధంగా బాధపడుతూ సీతాదేవిని తలుచుకుంటూ ఇలా మాట్లాడిన తర్వాత శోక విషాదయంత్రిత, శోకముతోటి, ఆ శోకం వల్ల కలిగినటువంటి దీనత్వం విషాదముతోటి కూడా పరవశుడైపోయి, అంటే మరింత దీనమైనటువంటి స్థితిలో, అయితే ఆ శోకమును దుఃఖమును తీరడానికి ఈ పంపా సరోవరంలో స్నానం చేయటం అనేది ఒక ఉపాయంగా భావించినటువంటి వాడై, ఎందుకు అంటే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, పుణ్యతీర్థములలో స్నానమాడినట్లయితే మన మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, అలాగే మనకు ప్రాప్తించవలసినటువంటిది ప్రాప్తిస్తుంది, ప్రాప్తించడానికి అడ్డుగా ఉన్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతాయి. అందుకనే సీతాదేవి గురించి రామచంద్రమూర్తి పరితపిస్తూనే లక్ష్మణస్వామితో ఆ విషయములన్నీ చెబుతూనే మరి ఆ పుణ్యతీర్థంలో స్నానం చేయటం కోసం అని చెప్పి పంపాం నళినీం వివేశ, పంపా నదిలో పంపా సరస్సులో రామచంద్రమూర్తి స్నానం చేయటం కోసం అని చెప్పి ఆగా పంపా నదిలోకి దిగాడు. తతో మహద్వర్త్మ సుదూర సంక్రమ క్రమేణ గత్వా ప్రతికూలధన్వనం దదర్శ పంపాం శుభదర్శకాననాం అనేక నానావిధ పక్షిజాలకాం. ఇంకా పంపా నదిలో స్నానం చేసి తాను నిర్వర్తించవలసినటువంటి దేవర్షి పితృతర్పణాదులను నిర్వర్తించి నిత్యకర్మానుష్ఠానాన్ని నెరవేర్చుకుని రామచంద్రమూర్తి ఇంకా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆ పంపా సరోవరం దగ్గర నుంచి బయలుదేరాడు. ఇంకా తతః సుదూర సంక్రమ, ఆ పంపా సరోవరంలో స్నానం చేసిన తరువాత సుదూర సంక్రమ, ఎంతో దూరం నుండి నడుచుకుంటూ వచ్చినటువంటి వాడు, అంతే కదా, దండకారణ్యంలో ప్రవేశించినప్పటి నుండి ఆ శరభంగ ఆశ్రమం చూసినప్పటి నుంచి ఇంకా ఆ తర్వాత అగస్త్యాశ్రమానికి, పంచవటికి, ఇక్కడికి కబంధవనానికి, పంపా సరోవరానికి, ఇలాగా అంత దూరము కూడా పూర్తిగా రామచంద్రుడు పాదచారి అయి అలా నడుచుకుంటూ వచ్చినటువంటి వాడే. అందుకనే సుదూర సంక్రమ, చాలా దూరం నుండి నడిచి వచ్చినటువంటి వాడై, అలా వచ్చినప్పటికీ పంపా సరోవరంలో స్నానం చేయడం ద్వారా ఆ అలసట తెలియనటువంటి వాడై, అలసట తీరినటువంటి వాడై ప్రతికూల ధన్వనం, పైగా వచ్చినటువంటి ఆ మార్గం అంతా కూడా ఏదైనా రాజవీధ రాజమార్గమా కాదు కదా, సామాన్యులెవరూ కూడా నడవలేనటువంటి నిర్జనమైనటువంటి ఆ అరణ్యం, అటువంటి నిర్జన అరణ్యంలో కంటకములతోటి, పాషాణములతోటి, రాళ్లతోటి కూడినటువంటి ఆ దారుణమైనటువంటి ఆ మార్గంలో ఎంతో దూరం పయనించి వచ్చినటువంటి వాడైన రామచంద్రమూర్తి మహద్వర్త్మ క్రమేణ గత్వా, ఇంకా చాలా దూరము క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమానికి, మరొక సరోవరం దగ్గర నుంచి మరొక సరోవరానికి, ఇలాగా ఆ వనములు, పర్వతములు, అలాగే సరోవరములు ఇవన్నీ కూడా దాటుకుంటూ అనేక నానావిధ పక్షిజాలకాం, అనేకమైనటువంటి పక్షులకు, జంతువులకు, వృక్షములకు అన్నిటికీ కూడా నిలయమైనటువంటి, సరోవరములకు నిలయమైనటువంటి పంపాం దదర్శ, పంపా నదిని, ఆ పంపా సరోవరాన్ని చేరుకుని అక్కడ స్నానం చేసి ఇక అక్కడ నుంచి రామచంద్రమూర్తి ఋష్యముఖ పర్వతానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. మరి ఈ ఋష్యముఖ ఇక్కడి పంపా సరోవరానికి చేరుకుని అక్కడ పంపా సరోవరంలో స్నానం చేసి అక్కడి నుంచి ఇంకా ఋష్యముఖానికి బయలుదేరే ఘట్టంతో మనకు అరణ్యకాండ పూర్తవుతూ ఉన్నది.
ఇకపై నుంచి కిష్కింధకాండ ప్రారంభమవుతుంది. వాలి సుగ్రీవుల యొక్క వృత్తాంతము, వారి యొక్క విరోధము, అలాగే వాలికి సుగ్రీవుడు భయపడినటువంటి విషయము, ఋష్యమూకంలో సుగ్రీవుడు ఉండడానికి గల కారణము, ఈ విశేషములన్నీ కూడా మనకు కిష్కింధకాండలో తెలుస్తాయి. మరి ఈ శ్లోకంతో మనకు అరణ్యకాండ 75వ సర్గ, అలాగే అరణ్యకాండ కూడా పూర్తయింది. తతో మహద్వర్త్మ సుదూర సంక్రమ క్రమేణ గత్వా ప్రతికూలధన్వనం దదర్శ పంపాం శుభదర్శకాననాం అనేక నానా విధ పక్షిజాలకాం. చిలుకలు, గోరువంకలు మొదలైనటువంటి అనేక పక్షులకు, జంతువులకు నిలయమైనటువంటిది, జీవులన్నీ జీవించడానికి అనుకూలమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది, ప్రశాంత చిత్తమును కలిగించేది, ఆహ్లాదకరమైనటువంటి అయిన ఆ పంపా సరోవరం దగ్గర రామచంద్రమూర్తి అక్కడ నుంచి బయలుదేరి ఋష్యమూకానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇలా పుణ్యతీర్థమైనటువంటి పంపా సరోవర వర్ణనంతో రామచంద్రమూర్తి అక్కడ విహరించినటువంటి ఈ విశేషములతోటి ఈ కాండ పూర్తవుతూ ఉన్నది. మరి ఒకసారి పరికించినట్లయితే కబంధవనము నుండి కూడా కబంధుడు చెప్పిన విధంగా రామచంద్రమూర్తి పంపా సరోవరం దగ్గరికి వచ్చాడు. అంటే కబంధవనము, ఆ కబంధవనం దాటిన తర్వాత ఆ చివరగా మతంగ మహర్షి యొక్క ఆశ్రమము, దానికి కొంత దూరంలో పంపా సరోవరము, ఆ పంపా సరోవరం అవతల వైపున ఆ పంపా సరోవరానికి ఆనుకునే ఋష్యమూక పర్వతము ఉన్నాయనే విషయాన్ని, ఈ విధంగా భౌగోళిక రీతి ఉన్నదనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. మరి రామచంద్రమూర్తి పంపా సరోవరం నుండి ఋష్యమూకానికి చేరుకుని సుగ్రీవుని యొక్క సహాయంతో సీతాదేవిని వెతికించేటటువంటి విశేషములన్నీ కూడా తరువాతి కాండలో, కిష్కింధకాండలో మనకు తెలుస్తాయి. మరి ఈ అరణ్యకాండలో నవరసాలను కూడా వాల్మీకి మహర్షి మనకు చక్కగా అన్నింటినీ కూడా ప్రదర్శింపజేశాడు. ఎలాగా అంటే శృంగార హాస్య కరుణ రౌద్రవీర్య భయానక బీభత్సాద్భుత శాంతాహ అని చెప్పి అన్నట్లుగా 9 రసాలు మనకు తెలియజేశారు. రామాయణంలో ప్రతి కాండలోనూ కూడా నవరసాలను చొప్పించి పాఠకులకు, వినేటటువంటి వారికి రామకథలో ఉన్నటువంటి ఆంతర్యము, అందులో ఉన్నటువంటి మహత్తుని, ఆ పరిపూర్ణమైనటువంటి అనుభూతిని దర్శింపజేసేటటువంటి వారు వాల్మీకి మహర్షి. అందుకనే ఈ కాండలో, అరణ్యకాండలో కూడా నవరసాలను ఆయా సందర్భములలో మనకు తెలియజేశారు. సహజంగా అరణ్యకాండ అని అంటే రామలక్ష్మణులు వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నటువంటి కాండ కనుక కరుణరసాన్ని, లేకపోతే రాక్షసులతోటి యుద్ధం చేసేటప్పుడు ఆ వీరరసాన్ని మాత్రమే ప్రదర్శించారేమో అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకు అంటే అరణ్యవాసానికి వచ్చిన తర్వాత సీతారాములు చాలా ఆనందంగా గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. పంచవటిలోనూ, ఆ గోదావరి తీరంలోనూ చాలా గొప్పగా వారు విహరించారు. కిమపి మందం మందమాసక్తి యోగాతు అవిరళిత కపోలం జల్పతో రక్రమేణ అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో అవిదిత గతయామ రాత్రిరేవ వ్యరం సీతని అంటూ ఆ గోదావరి తీరంలో సీతారాములు అలా భుజములు తగిలే విధంగా ఆనుకుని కూర్చుని వారు అలా సాయంత్రం కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆ రాత్రి గడిచిపోయేది తెల్లవారే విధంగా. అంతగా వారు సరస సల్లాపములతోటి, ఆ మాటలతోటి అలా గడిపేవారు. ఈ విధంగా వారు ఆ పంచవటిలో గడిపినటువంటి తీరము, అరణ్యవాసంలో విహరించినటువంటి విశేష ఘట్టములను వర్ణిస్తూ మనకు సంయోగ శృంగారాన్ని వాల్మీకి మహర్షి చక్కగా ప్రదర్శింపజేశాడు. కచ్చిత్కాలం సధర్మాత్మ సీతయా లక్ష్మణేన చ అన్వాస్యమోనోన్యవసతు స్వర్గలోకే యథామరః అని అన్నట్టుగా స్వర్గలోకంలో ఇంద్రుడు ఏ విధంగా అయితే ఆనందంగా ఉంటాడో అలాగా దండకారణ్యంలో రామచంద్రమూర్తి ఆ పంచవటి తీరంలో చాలా ఆనందంగా గడిపాడు సీతాదేవితోటి అని అంటూ అక్కడ సంయోగ శృంగారాన్ని తెలియజేసి, ఆ తరువాత సీతాదేవిని రావణాసురుడు అపహరించిన తర్వాత సీతా వియోగ దుఃఖంతో రామచంద్రుని యొక్క ఆ బాధ, సీతాదేవిని విడిచి ఉండలేనటువంటి, సీతాదేవి వియోగాన్ని భరించలేనటువంటి ఆ బాధ ఏదైతే ఉందో ఆ సందర్భంలో విప్రలంబ శృంగారాన్ని, వియోగ దుఃఖాన్ని మనకు పరిపూర్ణంగా
దర్శింపజేశారు, అనుభూతిని కలిగింపజేశారు మహర్షి వాల్మీకి మనకు. సరాజపుత్ర ప్రియయా విహీన శోకేన మోహేన చ పీడ్యమాన విషాదయన్ భ్రాతరమార్తరూప భూయో విషాదం ప్రవివేశ తీవ్రమని అంటూ ఎప్పుడూ లక్ష్మణుణ్ణి ఓదార్చేటటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణుడు కూడా భయపడేంతగా, లక్ష్మణుడు కూడా బాధపడేంతగా రామచంద్రమూర్తి అంతగా సీతా వియోగంతో దుఃఖించాడు. ఆ సందర్భంలో విప్రలంబ శృంగారము ఆ వియోగ దుఃఖాన్ని ప్రదర్శింపజేశారు. ఇంకా ఆ తరువాత అలాగే ఖరదూషణాది రాక్షసులను 14,000 మందిని ఒకేసారి రాముడు ఒక్కడే ఉండి వాళ్ళందరినీ ఎదుర్కొనే సమయంలో అక్కడ లక్ష్మణుడు అంటాడు, రాముడి కంటే ముందు లక్ష్మణుడే సిద్ధమైపోయి ధనుస్సుని ఆ అలెత్రాడని బిగించుకుంటూ ధనుస్సుని గట్టిగా పట్టుకుంటే, లక్ష్మణ, మహర్షులందరికీ నేను మాట ఇచ్చాను, కావున మహర్షులను సంరక్షించి ఈ రాక్షసులను వధించవలసినటువంటి బాధ్యత నాది, నీవు సీతాదేవి యొక్క రక్షణ చూసుకోని చెప్పి లక్ష్మణుణ్ణి అలాగే సీతాదేవిని కూడా అక్కడ ఉన్నటువంటి కొండ గుహలో ఉండమని చెప్పి రాముడు ఒక్కడే 14,000 మంది రాక్షసులను 1:30 ముహూర్త సమయంలో అందరినీ కూడా వధించేశాడు. ఆ సందర్భంలో రాముని యొక్క వీరరసం, ఆయన యొక్క ఆ పరాక్రమం అనేది పరిపూర్ణంగా దర్శింపజేశాడు. అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైశ్వరై 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఖరదూషణ ముఖ్యానాం నిహతాని మహాహవే అని అంటూ 30-34 సర్గల్లో మనకు రామచంద్రుని యొక్క పరాక్రమం అంతా కూడా పరిపూర్ణంగా దర్శింపజేసి వీరరసాన్ని, పూర్తిగా రాముని యొక్క పరాక్రమాన్ని, వీరరసాన్ని కూడా మనకు తెలియజేశారు. ఆ తరువాత జటాయువు రావణాసురుడితోటి పోరాడి రావణాసురుని ఖడ్గము చేత ఆ రెక్కలు కాళ్ళు కూడా నరకబడి నేల మీద పడిపోయి రాముడు వచ్చిన తరువాత రాముడితోటి చెబుతూ సీతాదేవిని రావణాసురుడు అపహరించినటువంటి విషయాన్ని చెప్పే సందర్భంలోనూ, అదేవిధంగా సీతాదేవి జటాయువును పట్టుకుని విలపించేటటువంటి సందర్భంలోనూ కూడా కరుణరసాన్ని చొప్పించారు, కరుణరసాన్ని కురిపించారు వాల్మీకి మహర్షి. ఆ విధంగా కరుణరసం అనేది అక్కడ పరిపూర్ణంగా మనకు గోచరిస్తుందన్నమాట. తందృష్ట్వా పతితం భూమౌ క్షతజార్ద్రం జటాయుషం అని చెప్పి అంటూ ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి ప్రాణములు కోల్పోయేటటువంటి స్థితిలో కూడా రాముడికి సహాయం చేయాలి అనే ఆ జటాయు యొక్క స్థితిని, ఆ స్థితిలో కరుణరసాన్ని పరిపూర్ణంగా మనకు దర్శింపజేశారు. మరి హాస్యరసం కూడా ఉన్నది ఈ అరణ్యకాండలో. శూర్పణఖ ప్రవేశం సందర్భంలో శూర్పణఖ రాముడి దగ్గరికి వచ్చి, నువ్వు నాకు నచ్చావు, నేను వివాహం ఆడతాను, మనిద్దరమే సరైనటువంటి జోడు అని అంటే, అప్పుడు రాముడు సున్నితంగా ఆమెను తిరస్కరిస్తూ, నాకు వివాహమైంది, నాకు భార్య ఉంది, అదిగో నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, చక్కటి శరీర సౌష్ఠవం పరాక్రమం కలిగినటువంటి వాడు, పైగా భార్యకు దూరంగా ఉంటున్నటువంటి వాడు, కావున అతడి దగ్గరికి నువ్వు వెళ్ళు, అతడే నీకు తగినవాడు అని చెప్పి హాస్యంగా శూర్పణఖను తిరస్కరించి లక్ష్మణుని వైపుకి మళ్లించాడు. ఆ సందర్భంలో హాస్యరసాన్ని చూపించారు. అనుజస్త్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శన అనురూపశ్చతే భ్రాత రూపస్యాస్య భవిష్యతి, నీకు తగినటువంటి వాడు లక్ష్మణుడే అని చెప్పి అక్కడ శూర్పణఖతోటి హాస్యరసాన్ని పండించారు. శూర్పణఖతో మాట్లాడినటువంటి మాటల్లో హాస్యరసాన్ని పండించారు. ఇంకా ఆ తరువాత జటాయువు ద్వారా రావణాసురుడు సీతాదేవిని అపహరించారనే విషయాన్ని తెలుసుకున్న రామచంద్రమూర్తి, ఇంకా సీతాదేవి అపహరించబడుతూ ఉంటే వనదేవతలు కానీ లేకపోతే దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని చెప్పి, ఈ ముల్లోకములను కూడా నేను ఇంకా దహించి వేస్తాను, అందరినీ దండిస్తే కానీ నా కోపం చల్లారదు అని చెప్పి ఇలా రామచంద్రమూర్తి తీవ్రమైనటువంటి కోపంతో ఊగిపోతూ మాట్లాడినటువంటి ఆ సందర్భంలో లక్ష్మణుడికే భయం వేస్తుంది. సహజంగా కోప స్వభావం కలిగిన వాడు లక్ష్మణుడు అనుకుంటాం, కానీ అటువంటి లక్ష్మణుడికే భయం వేస్తుంది. ఆ సందర్భంలో ఆ రామచంద్రమూర్తి యొక్క రౌద్రం అనేది మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఆ సందర్భంలో ఇత్యుక్త్వా రోషతాం రాక్ష స్ఫురమాణోష్ఠ ఇత్యుక్త్వా రోషతాం రాక్ష అని అంటూ మనకు 64వ సర్గలో చెప్పిన ఆ సందర్భంలో, ఆ ఘట్టంలో రాముని యొక్క రౌద్రాన్ని వర్ణిస్తూ, అసలు రౌద్రం అంటే ఇలా ఉంటుంది అంటూ రౌద్ర రసాన్ని
మనకు చవి చూపించారు, ప్రదర్శింపజేశారు. ఆ తర్వాత రాముడి యొక్క రౌద్రాన్ని చూచినటువంటి దేవతలు, అదేవిధంగా అక్కడ దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు, సిద్ధులు అందరూ కూడా, అలాగే ఈ ప్రపంచమంతా కూడా, ఆ సకల ప్రాణులు కూడా కంపించిపోయాయి. ఆ సందర్భంలో అసలు భయం అనేది ఇలా ఉంటుంది అంటూ భయానక రసాన్ని మనకు తెలియజేశారు. అక్కడ ప్రదర్శితాయాం సీతాయాం బభూవ సచరాచరం జగత్సర్వం అమర్యాదై తమసాంధేన సంవృతం అని అంటూ రావణాసురుడు సీతాదేవిని అపహరించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వనదేవతలు, అదేవిధంగా సకల ప్రాణులు భయపడ్డాయి. అలా రామచంద్రమూర్తి రౌద్రంతో మాట్లాడినటువంటి మాటల సందర్భంలో కూడా లక్ష్మణుడు, అదేవిధంగా అందరూ కూడా, దేవతలు, ఋషులు అందరూ కూడా భయపడినటువంటి సందర్భం అక్కడ ఉన్నది. ఆ సందర్భంలో భయానక రసాన్ని మనకు తెలియజేశారు, ప్రదర్శింపజేశారు. ఆ తర్వాత బీభత్స రసాన్ని తెలియజేస్తూ కబంధుని యొక్క విషయాన్ని చెబుతూ, ఇంద్రుని యొక్క వజ్రాయుధముతోటి కబంధుని యొక్క కాళ్ళేమో పొట్టలోకి వెళ్ళిపోవటము, అలాగే కబంధుని యొక్క శిరస్సు ఆ గుండెల్లోకి దిగిపోవటము, మొండెం మాత్రమే మిగిలి ఉండటము, అలాగే అతని యొక్క రూపాన్ని వర్ణించే సందర్భంలోనూ కూడా బీభత్స రసాన్ని మనకు చవి చూపించారు, అనుభూతిలోకి తీసుకువచ్చారు. ఇంకా ఆ తర్వాత అద్భుత రసం. జనస్థానంలో 14,000 మంది రాక్షసులని రామచంద్రమూర్తి వధించిన తరువాత సీతాదేవి తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం ముదావహం అని చెప్పినట్లుగా సీతాదేవి ఆశ్చర్యంతో, ఆనందంతో రామచంద్రమూర్తిని పరిష్వంగనం చేసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా అద్భుతంగా అని చెప్పి ఆశ్చర్యపోతారు. దేవతలు అందరూ కూడా ఎంతో గొప్పగా ఆశ్చర్యపోతారు. ఆ సందర్భంలో రాముడు ఆ 14,000 మందిని వధించిన తరువాత ఆ యుద్ధమును చూచినటువంటి వారికి కలిగిన ఆ భావన ఏదైతే ఉందో అక్కడ అద్భుత రసాన్ని మనకు ప్రదర్శింపజేశారు. అలాగే రాముడు ఏ ఆశ్రమం దగ్గరకు, ఏ ముని దగ్గరకు వెళ్ళినప్పటికీ, ఏ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా తన ధనుస్సుకు కట్టినటువంటి అల్లెత్రాడును తీసి వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాని నామాని అన్నట్లుగా వినయంతో ఆ మహర్షులను ఆశ్రయించే సందర్భంలో, మహర్షులను సేవించే సందర్భంలో, వారితో మాట్లాడే సందర్భంలో పరిపూర్ణమైన శాంతరసాన్ని మనకు అనుభూతిలోకి తీసుకువచ్చారు. ఇలాగా వాల్మీకి మహర్షి అరణ్యకాండలోనే నవరసాలను కూడా కురిపించి ఆయా సందర్భములలో పరిపూర్ణంగా మనం అక్కడే ఉండి వాటిని అనుభవిస్తున్నామా, అక్కడే ఉండి ఆ సన్నివేశాలను చూస్తున్నామా అన్నట్లుగా మనందరికీ ఒక గొప్ప అనుభూతిని అందించారు. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని కూడా మనకు కలిగే విధంగా ఆయా ఘట్టములను వర్ణించి దర్శింపజేశారు. అలాగా నవరసభరితమై అరణ్యకాండ ప్రేక్షకులను, శ్రోతలందరినీ కూడా అలరించి ఉంటుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాము. అలాగే ఈ అరణ్యకాండ పఠించడం వలన, వినడం వల్ల కలిగే ఫలశ్రుతి కూడా చాలా గొప్పగా తెలియజేశారు. ఉమాసంహితలో రామాయణం పఠించడం ద్వారా వచ్చేటటువంటి ఫలమును మనకు ప్రత్యేకంగా ఆయా సర్గలను బట్టి, ఆయా శ్లోకములను బట్టి కూడా తెలియజేశారు. మరి అరణ్యకాండ పఠించడం ద్వారా, వినడం ద్వారా కలిగేటటువంటి ఫలశ్రుతిని మనం తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక రేపటితోటి అరణ్యకాండ మనకు పరిపూర్ణం అవుతుంది. ఆ రామచంద్రమూర్తి మనందరికీ కూడా ఆ ఫలములను అందించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాం. సుగ్రీవమభిగచ్చత్వం వానరేంద్రం నరర్షభ ఇత్యువాచ పునర్వాక్యం లక్ష్మణం సత్యవిక్రమం రాజ్యభ్రష్టేన దీనేన తస్యామాసక్తచేతసా కథం మయా వినాశక్యం సీతాం లక్ష్మణ జీవితుం ఇత్యేవముక్త్వా మదనాభిపీడితః స లక్ష్మణం వాక్యమనన్యచేతసం వివేశ పంపాం నళినీం మనోరమాం రఘూత్తమశోక విషాదయంత్రితః తతో మహద్వర్త్మ సుదూర సంక్రమః
క్రమేణ గత్వా ప్రతికూలధన్వనం దదర్శ పంపాం శుభదర్శకాననాం అనేక నానావిధ పక్షిజాలకాం తతో మహద్వర్త్మసు దూర సంక్రమః క్రమేణ గత్వా ప్రతికూలధన్వనం దదర్శ పంపాం శుభదర్శకాననాం అనేక నానావిధ పక్షిజాలకాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.